హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే ఆ ఒక్కటో అడక్కు మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ 2 అవర్స్ 15 మినిట్స్ రన్ టైమ్తో ఆల్రెడీ అల్లరి నరేష్ గారు అండ్ ఫరియా అబ్దుల్ గారి కాంబినేషన్లో ఫుల్ లెంత్ కామెడీ మూవీలా వచ్చింది. ఇంకా ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఫస్ట్ 15 మినిట్స్ చూసి ఏంటి ఈ మూవీ రొటీన్ రొట్ట మూవీలానే ఉంది అనిపించింది. అక్కడ నుంచి మళ్ళీ అప్ టు ఇంటర్వెల్ వరకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది. బట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి చాలా దెబ్బ అయిపోయింది మూవీకి. పూర్ రైటింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ అని చెప్పాలి. సో ఓవరాల్గా నాకైతే వన్ టైం వాచబుల్ అనిపించింది. సో ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే ఈ మూవీ నచ్చొచ్చు, కానీ మిగతా ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ఒక మంచి పాయింట్ తీసుకున్నారు, కానీ సెకండ్ హాఫ్ మరీ వీక్గా ఉండడం వల్ల మూవీ అయితే అంత పెద్దగా అనిపించలేదు. సో ఎమోషన్ కూడా అంతగా కనెక్ట్ అవ్వలేదు. మరి పాజిటివ్స్ నెగిటివ్స్ మనం ఇన్-డెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం. సో ఈ మూవీని ఫ్యామిలీస్ చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. సో ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే 10 సంవత్సరాల నుంచి పెళ్ళవని గణపతి అలియాస్ మన అల్లరి నరేష్ గారికి సో ఒక మ్యాట్రిమోనీని రీచ్ అవుట్ అవుతారు. సో అక్కడ నుంచి అతనికి పెళ్ళయిందా లేదా, ఎలాంటి సంబంధం వచ్చిందని తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే. సో ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే అల్లరి నరేష్ గారు ఈ మూవీకి పర్ఫెక్ట్ అని చెప్పాలి. ఆయన క్యారెక్టర్ తగ్గట్టు ఆ క్యారెక్టర్ కూడా చాలా బాగా సెట్ అయింది. సో అల్లరి నరేష్ గారు ఉన్న ప్రతి సీన్ కూడా ఎంటర్టైన్మెంట్తో నిండిపోయి ఉంది. సెకండ్ హాఫ్లో కూడా మూవీ దెబ్బైందని చెప్పాను కదా, మూవీ స్లో అయినప్పుడల్లా నేనున్న సినిమాని బతికించడానికి అన్నట్టు ఈ సీన్స్ వస్తూ ఉంటాయి. సో ఇంకా ఫరియా అబ్దుల్లా గారు ఆవిడకి ఇచ్చిన రోల్లో చాలా బాగా క్యూట్గా యాక్ట్ చేశారని చెప్పాలి. ఇంకా హరితేజ గారు కానీ హీరోయిన్ మదర్ కానీ వీళ్ళంతా రోల్స్ వాళ్ళకి ఇచ్చిన వాటిలో బాగానే చేశారు. సో మ్యాట్రిమోనీ దగ్గర హరితేజ గారిని కలిసే సిచ్యువేషన్ ఉంటుందండి అల్లరి నరేష్ గారు, అదైతే హిలేరియస్గా వర్కౌట్ అయింది. అక్కడ నుంచి సిచ్యువేషనల్ సాంగ్స్ అప్ టు ఇంటర్వెల్ వరకు సూపర్ ఎంటర్టైన్మెంట్గా వెళ్ళింది. సో ఇంటర్వెల్ ట్విస్ట్ కానీ ఫస్ట్ హాఫ్లో రిలేటబుల్గా ఉన్న కంటెంట్ కానీ అండ్ కామెడీ సీన్స్ కానీ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఇంకా మ్యాట్రిమోనీ ముసుగులో జరుగుతున్న మోసాలని అండ్ అలానే క్లైమాక్స్ ట్విస్ట్లో ప్రెజెంట్ జరుగుతున్న జనరేషన్ ఉన్న ప్రాబ్లమ్స్ని చాలా బాగా అడ్రస్ చేశారు. ఇంకా వైజాగ్లో ఉన్న బ్యూటిఫుల్ సీనరీస్ని వాళ్ళ సినిమాటోగ్రఫీతో చాలా బాగా చూపించారు. ఇంకా అల్లరి నరేష్ గారి కాస్ట్యూమ్స్ అయితే కొన్ని సాంగ్స్ చాలా బాగా ఆకట్టుకున్నాయని చెప్పాలి. అండ్ కొన్ని సాంగ్స్ కూడా చాలా బాగా వినడానికి కూడా బాగున్నాయి, విజువల్గా కూడా చాలా బాగున్నాయి. ఇంక ఈ మూవీలో నెగిటివ్స్ విషయానికి వస్తే ఇంటర్వెల్కి ఇచ్చిన హైప్కి సెకండ్ హాఫ్ ఒక లెవెల్లో ఉంటుంది అనుకుంటాం, కానీ ఏముండదని పడుకోబెట్టేశాడు. ఆ రైటింగ్ అయితే చాలా పూర్గా అనిపించింది. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో మనమైతే ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే హీరోయిన్కి ఒక లవ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేస్తాము. అండ్ అలానే మ్యాట్రిమోనియల్ని ఇంకొంచెం అన్వీల్ చేస్తాడేమో అనుకుంటాం, కానీ అవేం చూపించరు. సో ఇదేమి ఎక్స్ప్లెయిన్ చేయకపోగా ర్యాండమ్గా సీన్స్ వస్తూ ఉంటాయి, నాన్ సింగ్లో సాంగ్స్ వస్తూ ఉంటాయి. చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయాను నేనైతే. మెయిన్గా మ్యాట్రిమోనియల్ చేస్తున్న మోసాలని ఒక సినిమాగా చూపిద్దామని చెప్పారు చూసారా, ఆ కాన్సెప్ట్ అయితే చాలా యూనిక్గా అనిపించింది నాకు. బట్ ఈ స్టోరీకి ఎమోషన్ కనెక్ట్ ఉంటే చాలా బాగుండేది, అదైతే అస్సలు అంటే అస్సలు వర్కౌట్ అవ్వలేదండి. అండ్ లాస్ట్లో కూడా ఎంత పెద్ద కేసుని ఏదో సింపుల్గా సాల్వ్ చేసినట్టు సాల్వ్ చేసేసారు. సో మన పాత సినిమాలో చూసుకుంటే కొన్ని కామెడీ ట్రాక్స్ స్టోరీకి సంబంధం లేకుండా వస్తుంటాయి. అలానే ఈ మూవీలో కూడా వైవా హర్ష గారు కానీ శకల శంకర్ గారు వీళ్ళ ట్రాక్ వస్తూనే ఉంటుంది. సో స్టార్టింగ్లో కొన్ని కామెడీ సీన్స్ అయితే చాలా క్రింజ్గా అనిపించాయి నాకైతే. అండ్ హీరోయిన్ కలుసుకునే సీన్ అయితే ఇలా కూడా కలుసుకుంటారా అసలు అనిపించింది నాకు. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ అయితే ఎంటర్టైన్మెంట్ వేలో చాలా బాగుంది, బట్ సెకండ్ హాఫ్ అయితే జస్ట్ ఓకేష్ అని చెప్పాలి. పూర్ రైటింగ్ వల్ల అదైతే దెబ్బ అయిపోయింది. సో మ్యాట్రిమోనీ మోసాలని ఒక యూనిక్ పాయింట్ వేలో సినిమాగా ప్రజెంట్ చేశారు, చాలా బాగుంది ఆ పాయింట్ అయితే. అండ్ క్లైమాక్స్లో కూడా చాలా కాలంగా పెళ్లి కాని యువకులు ఉంటారు కదా, వాళ్ళకైతే బాగా కనెక్ట్ అవుతుంది. సో ఈ మూవీని అల్లరి నరేష్ గారి కోసం అయితే ఒక్కసారి అయితే ట్రై చేసేయచ్చు. మరి ఈ మూవీ మీకు అనిపించింది కామెంట్లో షేర్ చేసుకోండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.